హలో అండి, వెల్కమ్ టు మామాస్ కిచెన్. ఈరోజు మామాస్ కిచెన్లో లంచ్ బాక్స్ రెసిపీ సింపుల్గా అండ్ టేస్టీగా ఉండే టమాటో రైస్ చేసి చూపిస్తున్నాను. ఎలా చేసామో చూసేయండి. నెక్స్ట్ స్టవ్ వెలిగించుకుందాం. కడాయి ఒకటి పెట్టుకుందాం. కడాయి కొద్దిగా హీట్ అయిన తర్వాత ఆయిల్ యాడ్ చేస్తున్నా. దీంట్లో ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత దీంట్లో కొన్ని జీడిపప్పు, అలాగే కొన్ని శనగపప్పులు, పప్పులను ముందుగా కొద్దిగా వేయించుకుందాము దూరగా. పప్పులు కొద్దిగా వేగిన తర్వాత దీంట్లో కొన్ని ఎండుమిర్చి, అలాగే కొద్దిగా జీలకర్ర, కొన్ని ఆవాలు, నెక్స్ట్ దీంట్లో ఒక కప్పు ఉల్లిపాయలు ముక్కలు, అలాగే పచ్చిమిర్చి ముక్కలు కలుపుకుందాం. ఒక 30 సెకండ్ల పాటు వేయించుదాము ఆనియన్ కొద్దిగా వేగిన తర్వాత దీంట్లో ఫ్రెష్ అల్లం వెల్లుల్లి తరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయొచ్చు, బట్ ఇలా ఫ్రెష్ యాడ్ చేస్తేనే చాలా బాగుంటుంది, ఇంకా టేస్టీగా. దీన్ని కూడా 1 నిమిషం పాటు వేయించాము. నెక్స్ట్ దీంట్లో కొంచెం పసుపు యాడ్ చేస్తున్నా. చూసుకుందాం. 1 నిమిషం పాటు అల్లం వెల్లుల్లి వేగిన తర్వాత నేను ఒక 4 టమాటోల్ని సన్నగా తరిగాను. వీలైనంత సన్నగా తరిగితే బాగుంటుంది. ఇది టమాటో పేస్ట్ కాదు, తరిగిందే. ఇది యాడ్ చేస్తున్నా. కలుపుకుందాం. కొద్దిగా కొత్తిమీర యాడ్ చేస్తున్నా. కలిపేసుకొని టమాటోని ఒక 10 నిమిషాల పాటు ఉడకనిద్దాము. టమాటో ఒక 10 నిమిషాల పాటు ఉడికించిన తర్వాత దీంట్లో 1 స్పూన్ కారం పొడి, అలాగే 1/2 స్పూన్ ఉప్పు, కొద్దిగా ధనియా పౌడర్, కొద్దిగా వేయించిన జీలకర్ర పొడి కలుపుకుందాం. ఉప్పు కారం ఉడికి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికిద్దాము. జస్ట్ ఒక 5-6 నిమిషాలు పడుతుంది అంతే. కారం వేసిన ఒక 5-6 నిమిషాలు ఉడికించాను. నెక్స్ట్ దీంట్లో ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న బాస్మతి రైస్ ఇది యాడ్ చేస్తున్నా. బాస్మతి రైసే కాదు, మీ ఇంట్లో రెగ్యులర్ వండుకునే అన్నం కూడా చేసుకోవచ్చు. కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకుందాం. కలిపేసుకుందాం. రెడ్ కలర్ రావడానికి టమాటో కెచప్, టమాటో సాస్ వాడతారు, రెడ్ చిల్లీ సాస్, అవన్నీ అవసరం లేదు అసలు. ఇలా తింటేనే న్యాచురల్ టేస్ట్, హెల్దీ. రైస్ యాడ్ చేసి కలుపుకున్న తర్వాత అస్సలు లేట్ చేయాల్సిన పని లేదు. వేడిగా సర్వ్ చేసుకొని తింటే సూపర్ ఉంటుంది. టేస్ట్ చేసిద్దాం. ఇంకా టేస్ట్ చేద్దాము. వేడిగా టమాటో రైస్ చాలా బాగుంది. అదిరిపోయింది అసలు. పర్ఫెక్ట్ అసలు. సూపర్. ఇలాంటి రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేసుకోండి.